కోపం ఏంటంటే ఇలాంటి ఉదాహరణ 100 చెప్పగలుగుతాను. అందువల్ల పబ్లిక్గా క్వశ్చన్ చేయకూడదు. అందువల్ల ఒక్కసారి బెదిరిస్తే దాన్ని డాక్ట్రిన్ ఆఫ్ చిల్లింగ్ ఎఫెక్ట్ అంటారు. అంటే బెదిరిస్తే వీడు నోరు విప్పడని. కానీ గుర్తుపెట్టుకోవాలి, ఎంత బెదిరిస్తే అంత బిగ్గరగా అడుగుతాం, పని కట్టుకొని కూడా అడుగుతాం. అదే నేను అన్నది. అదే అని యుద్ధం మీరు మొదలు పెట్టారు, నేను ముగిస్తాను అన్నారు. మళ్ళీ దాన్ని పట్టుకొని యుద్ధం చేస్తావట అంటారు. అయ్యా నేను ఏమన్నా అందులో క్లియర్గా నా ప్రజా సమస్యల పైన అన్నా. అంటే ఇప్పుడు ఇంకా దానిపైన కేసు పెట్టలేదు, బహుశా ఎఫ్ఐఆర్ ఛార్జ్షీట్లు యాడ్ చేస్తారో తెలియదు. కానీ ఒక్కడు మాత్రం మళ్ళీ చెప్తున్నాను, మీరు అరెస్ట్ చేసుకుంటారా, కేసులు విత్డ్రా చేస్తారా, చెయ్యరా, అది మీ ఇష్టం. మేము మాత్రం మాట్లాడుతూనే ఉంటాం. వీ విల్ డై బట్ వీ విల్ నాట్ గివ్ అప్ అవర్ రైట్ టు ఫ్రీ స్పీచ్ అనేది మా మాట. చావనన్నా చేస్తాం కానీ మాట్లాడే హక్కుడు వదులుకోము. నీకే అణిచివేత వేసినా దానికి మేము సిద్ధం, సంతోషం. మీరు వస్తారంటే చెప్పండి, టైము ప్లేస్ కూడా చెప్పండి, ఆడికి వస్తా, కావాలంటే అరెస్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. పార్టీ అఫీషియల్ గా చెప్పింది ఇంకా ఆయన గురించి ఏమి మాట్లాడొద్దు అని. ఆ తర్వాత ఒక్కళ్ళం కూడా ఆయన గురించి నోరెత్తి మేము ఎక్కడ ఏమి తప్పు మాట్లాడలా. నిన్న సాక్షాత్తు మా అధ్యక్షుల వారు కూడా ఇలా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్, నా గురించి ఆయనకు తెలుసు, ఇట్లా మాట్లాడతారా అని చెప్పేసి ఆయన మాట్లాడిన అంశం కూడా మనందరం చూసాం. కానీ నిన్నేమో కొందరు మా కులాన్ని అంటారా, మా కుల మేధావిని అంటారా అని చెప్పేసి కొందరు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారి గురించి ఇష్టం వచ్చినట్లుగా. అలాగే ఇంకొకళ్ళు ఎవరో వచ్చి ఏదో మందుల శామ్యులంట, మాట్లాడే మాటలు కూడా జాగ్రత్తగా రావట్లేదు. నువ్వెలా నాయకుడివి, నిన్నెలా నాయకత్వంగా సపోర్ట్ చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. నువ్వు మాట్లాడేటువంటి మాటలో ఆ భాషలోనే చెప్పాలని ఉంది కానీ మా పార్టీ ఒప్పుకోదు. నువ్వు మాట్లాడిన ఒక డిప్యూటీ సీఎం గారిని, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారిని ఒక పార్టీ అధ్యక్షుని వాడు వీడు అని చెప్పేసి మాట్లాడేంత ఒంటి కొవ్వు నీకుందేమో కానీ నీ మాటలు నీ భాషలను సమాధానం చెప్పాలని మాకు అనిపిస్తూ ఉన్నా సరే మేము మా పార్టీ కట్టుబాట్లకు కట్టుబడి ఉంటాం. కాబట్టి మా అధ్యక్షులు వారు ఎవరిని కూడా అట్లాంటి భాషతో పరుష పదజాలంతో స్పందించడాన్ని ఆయన ఎంకరేజ్ చేయరు. కాబట్టి వాడికి వీడికి వీడి భాష వాడి భాషలో చెప్పడం మానేసి వారు వీరిని గౌరవించడం అలవాటు చేసుకున్నాం. కాబట్టి దయచేసి తెలంగాణ వాదులందరూ కూడా ఒక విషయాన్ని గమనించుకోవాలి. అన్నదమ్ముల్లాగా కలిసి ఉందాం అని క్లియర్గా పవన్ కళ్యాణ్ గారు అప్పుడు ఇప్పుడు చెప్తూ ఉంటారు. తెలంగాణకి ఎలాంటి సమస్య వచ్చినా ఫ్లడ్ రిలీఫ్ ఫండ్స్ ఇవ్వడం కానివ్వండి, కరోనా టైంలో ఫండ్స్ ఇవ్వడం కానివ్వండి, అక్కడ ఉన్న దేవాలయాలకు ఇక్కడ ప్రభుత్వం నుంచి నిధులు రిలీజ్ చేయించడంలో కానివ్వండి, వివిధ అంశాల్లో ఎన్నో సందర్భాల్లో తెలంగాణ బిడ్డలకు అండగా నిలిచినటువంటి వ్యక్తి. ఆంధ్రప్రదేశ్ ప్రజల కంటే కూడా తెలంగాణలో ఉన్నటువంటి విప్లవ భావాన్ని, పోరాట తత్వాన్ని ఎక్కువగా ఇష్టపడేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అట్లాంటి వ్యక్తిని మాట్లాడేటప్పుడు వాడికి వీడికి నాలుగు జారితే వాడి ఖండనలను ఖండాలుగా ఖండించి ఉప్పు కారం పెట్టి ఓరేస్తామన్న విషయం మాత్రం గుర్తుంచుకోవాలి ఎవడైనా సరే. ఆయనకు చెప్తూ ఉన్నాను, మాట్లాడే భాష మందుల శామ్యులు అనే ఆయనకి తెలంగాణ వాదులందరూ కూడా, తెలంగాణ వ్యక్తులందరూ కూడా తప్పుడు మాటలు మాట్లాడే వాళ్ళని ఎవరిని ఎంకరేజ్ చేయరు, అబద్ధపు మాటలు మాట్లాడే వాళ్ళని ఎవరిని ఎంకరేజ్ చేయరు. తెలంగాణ వాళ్ళు ఎప్పుడు అబద్ధపు మాటలు మాట్లాడరు, తప్పుడు మాటలు మాట్లాడరు. అది తెలంగాణ వాదం కాదు, తెలంగాణ విధానం కాదు, తెలంగాణ ప్రజల యొక్క విధానం కాదు. ఎవరో ఒకళ్ళు వచ్చి తప్పుడు మాట మాట్లాడితే ఆ తప్పును వెనక్కి తీసుకోండి, లేదంటే ఆధారాలు చూపించండి అని చెప్పేసి మేము అడిగాము. వాళ్ళ దగ్గర ఆధారాలు లేవు, వాళ్ళు గాలి పోగేసి కబుర్లు చెప్పారు కాబట్టి ఆ విషయం వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి వాళ్ళ మాటలు వాళ్ళు వెనక్కి తీసుకున్నారు. అక్కడతో ఆ టాపిక్ అయిపోయింది. దాన్ని మళ్ళీ గెలుక్కొని పెద్ద చేద్దాము అంటే తర్వాత గీక్కుంటే పుండు పెద్దదైతే తర్వాత కలిగి నొప్పిని తట్టుకోవడం ఎవరి వల్లది. ఎవరైతే ఇవాళ మిమ్మల్ని అందరినీ రెచ్చగొట్టి ముందుకు తీసుకొస్తున్నారో వాళ్ళకి చెప్తున్నాం ఈ విషయాన్ని. నేరస్తుడికి కులం లేదు, తప్పు చేసిన వాడికి కులం లేదు. ఏ కులంలోనూ అందరూ బుద్ధిమంతులు ఉండరు. ఏ కులం కూడా తమ కులం నుంచి చేసినటువంటి తప్పుని సమర్థించదు, తప్పుడు వ్యక్తులు సమర్థించదు. ఈ విషయం గమనించుకొని నాలుగు కాస్త జాగ్రత్తగా పెట్టుకుంటే మంచిదండి. మందుల శామ్యుల్ గారు, మీ భాషలో చెప్పాలని ఉన్నప్పటికీ కూడా మా అధ్యక్షుల వారికి రెస్పెక్ట్ ఇచ్చి మాత్రమే మీ భాషని కంట్రోల్ చేసుకుని మా భాషలో మాట్లాడుతున్నాం.